భారత చరిత్ర అనేది కేవలం రాజ్యాల కథ కాదు. అది ధర్మం, జ్ఞానం, వీరత్వం, సంస్కృతి కలిసి నిర్మించిన ఒక మహాసాగరం. ఈ మహాసాగరంలో శాశ్వతంగా ప్రకాశించే ఒక అద్భుత నక్షత్రం ఉజ్జయినికి మహారాజు విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుడు కేవలం ఓ రాజు కాదు. ఆయన ధైర్యానికి ప్రతీక, ధర్మానికి పరిరక్షకుడు, జ్ఞానానికి ఆశ్రయదాత, భారతీయ ఆత్మగౌరవానికి సజీవ చిహ్నం. చరిత్ర కథనాల ప్రకారం ఆయన సామ్రాజ్యం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆ ప్రభావం ఆసియా ఖండమంతా విస్తరించిందని ఎన్నో పురాణాలు, ప్రజాకథలు, శాసనాలు చెప్తున్నాయి. విక్రమ సావంత్ అనే కాలగణన విధానం నేటికి కొనసాగుతుండడం ఆయన ప్రభావానికి నిదర్శనం. నవరత్న సభ జ్ఞానానికి రాజసింహాసనం. విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారని భారతీయ సాంప్రదాయం చెప్తుంది. అందులో ముఖ్యంగా కాళిదాసు వంటి మహాకవులు ఉండడం ఆ కాలపు జ్ఞాన వైభవాన్ని తెలియజేస్తుంది. అది కేవలం రాజ్యపాలన కాలం కాదు, భారతీయ విజ్ఞానం, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, తత్వశాస్త్రం పరాకాష్ఠకు చేరిన యుగం. మరి పాఠ్య పుస్తకాలలో ఆయన చరిత్ర ఎందుకు లేదు? ఎందుకు విక్రమాదిత్యుడి గాథలు మన పిల్లల పుస్తకాలలో విస్తృతంగా కనిపించవు? ఎందుకు ఆయన వంటి మహనీయుల చరిత్రను చిన్న చిన్న పేరాగ్రాఫ్లకే పరిమితం చేశారు? మన చరిత్రలో విదేశీ దండయాత్రలకు, విదేశీ దోపిడీదారులకు విస్తార స్థానం దక్కింది. కానీ భారతీయ మహోన్నత రాజుల వైభవం మాత్రం మరుగున పడింది. ఎందుకు? చరిత్రను మర్చిపోవడం అంటే మన మూలాలను కోల్పోవడం, మన మహానుభావులను మర్చిపోవడం అంటే భవిష్యత్తు తరాల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరచడం. అవునంటారా, కాదంటారా? విక్రమాదిత్యుడు ఒక జ్ఞాపకం కాదు, ఒక జాగృతి. విక్రమాదిత్యుడు గతంలో జీవించిన రాజు మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో గుర్తు చేసే ఒక శక్తి. వారి విజయాలు, వారి విలువలు, వారి త్యాగాలు తెలుసుకోవాలి. ఎందుకంటే చరిత్రను గుర్తుంచుకున్న జాతి ఎప్పుడూ తల వంచదు. చరిత్రను మరిచిన జాతికి భవిష్యత్తు ఉండదు.